ఇక్కడ నీ పెత్తనమేంటి? ఈ గుళ్ళోకి ఎలా రావాలో ఎలా వెళ్లాలో నువ్వు చెప్తావా? ఏంటక్క, నువ్వింత గొడవ పడుతూ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? భవానీ కాళ్ళు కడుక్కునే కదా వెళ్ళమంది. ఇంకేం తప్పుగా మాట్లాడలేదు కదా. అదే తప్పు. అసలు మాకు చెప్పడానికి తనెవరు? ఎప్పుడు చూడు గుళ్ళో పెత్తనం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఏంటమ్మా, ఏం జరిగింది? అమ్మోరు దగ్గరికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని వెళ్ళమని భవానీ చెప్పింది పెదనాన్న. దానికే వీళ్ళు పెత్తనం గిత్తనం అని రాద్ధాంతం చేస్తున్నారు. గీత, అలా మాట్లాడుకో. పెత్తనం చేయాలని నాకెప్పుడూ లేదక్కా. అందరితో నేను సమానమనే అనుకుంటున్నాను. ఇప్పుడైనా కాళ్ళు కడుక్కుంటే పవిత్రంగా అమ్మోరు దగ్గరికి వెళ్ళి మొక్కుకోవచ్చని చెప్పాను. అంటే ఏంటిప్పుడు మేం పవిత్రంగా లేమనా? అయ్యో, పాపాలు చేసి చేసి మా కాళ్ళు పాపంలో మునిగి తేలుతున్నాయా? అక్కా, అంటే నువ్వు చెప్పగానే కాళ్ళు కడుక్కుంటే మేం పవిత్రమైపోతామా? అబ్బో, ఈవిడ పవిత్రత గురించి పెద్ద చరిత్రే ఉంది వదినా. ఈవిడ పుట్టుక చరిత్ర చాలా పెద్ద చరిత్ర. వాళ్ళ అమ్మెవరో తెలియదు, నాన్నెవరో తెలియదు, పుట్టుకెక్కడుందో అస్సలు తెలియదు, ఎవరికి పుట్టిందో అది కూడా తెలియదు. పాపం, ఏ తల్లి కన్న బిడ్డో. ఏమ్మా, మీకసలు మనసనేదే లేదా? కాళ్ళు కడుక్కొని వెళ్ళమన్నందుకు ఇలా అవమానిస్తూ మాట్లాడాలా? భవానీ ఎవరి బిడ్డ అనే కదా మీ ప్రశ్న? అయితే బాగా వినండి. భవానీ ఆ అమ్మోరు తల్లి బిడ్డ. సాక్షాత్తు ఆ అమ్మోరు తల్లి బిడ్డ. మీరు ఏది చెప్తే అది నిజమైపోదు సుబ్రహ్మణ్యం గారు. ఏది? భవానీ అమ్మోరు బిడ్డే అని నిరూపించండి చూద్దాం. అయినా తను ఎక్కడ పుట్టింది, ఎవరికి పుట్టింది అని తెలియదాన్ని తీసుకొచ్చి గుళ్ళో అమ్మోరికి అభిషేకం చేయించడానికి పెట్టారు. ఛీ, అసలు ఇలాంటిది ఉన్న చోటికి రావడమే మా తప్పు. పదండి. అమ్మ భవానీ, ఊరుకో తల్లి. వీళ్లంతా మనిషిగా పుట్టి మనస్సాక్షే లేని రాక్షసులమ్మా. వాళ్ల మాటలు పట్టించుకోకు. వాళ్ళన్న మాటల్లో నాకే తప్పు కనిపించలేదు నాన్న. అమ్మ భవానీ. అవును నాన్న, నిజంగానే నేను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చానో, నన్ను కన్న తల్లెవరో, నా తండ్రి ఎవరో ఏమీ తెలియదు నాన్న. వీళ్ళు కాకపోతే రేపొద్దున ఇంకొకళ్ళు ఇలాగే నా పుట్టుక గురించి గేలి చేస్తూనే ఉంటారు. తట్టుకోలేకపోతున్నాను నాన్న. ఈ బాధని మోయడం నా వల్ల కావడం లేదు. భవానీ, ఈ ప్రశ్నలన్నీ రోజు నా గుండెని ముక్కలు చేసేస్తున్నాయి నాన్న. మీకు దండం పెడతాను, దయచేసి చెప్పండి నాన్న. నేను ఎవరు? మా అమ్మ నాన్న ఎవరు? నా పుట్టుక రహస్యం ఏంటి? చెప్పండి నాన్న, ఇప్పటికైనా చెప్పండి. అయ్యో భవానీ, వద్దమ్మా, నా మాట వినమ్మా. నాన్న, మీరు గనక ఇప్పుడు నిజం చెప్పకపోతే నా తల ఇక్కడే కొట్టుకుని చచ్చిపోతాను. అమ్మ భవానీ, భవానీ ఆగవే. భవానీ, భవానీ వద్దమ్మా, వద్దమ్మా భవానీ, నా మాట వినమ్మా. భవానీ, అమ్మా భవానీ, భవానీ, భవానీ వద్దమ్మా, వద్దమ్మా. ఇప్పటికైనా చెప్పండి నాన్న. చెప్తానమ్మా, చెప్తాను. ఇన్నాళ్ళు నీ పుట్టుక గురించి
నీకు ఏమీ తెలియకూడదనుకున్నాను. కానీ ఇలా నీ ప్రాణాల మీదికి వస్తుంటే ఇంక నేను ఆ నిజం దాచలేను. చెప్తాను, నాకు తెలిసిందంతా చెప్తాను.